వెల్కమ్ టు మహానటి. ఆమె కళ్ళు కలలు రేకిస్తాయి, కలవరపరుస్తాయి. ఆ కళ్ళలో వేల వేల భావాలు ఉట్టిపడుతుంటాయి. లేత గోధుమ వర్ణంలో ఉండే ఆమె శరీర ఛాయ పద్మిని జాతి స్త్రీ లక్షణంతో ఉంటుంది. కేవలం అందమే కాకుండా నాట్యం, సంగీతం, గాత్రంలో ఆమె నిష్ణాతురాలు. మౌనమేలనోయి ఈ మరుపురాయి రేయి అంటూ ఆ తరం ప్రేక్షకుల గుండెల్లో చిచ్చురగిల్చిన చిత్రాంగి ఆమె ఎవరో కాదు, జయప్రద. తెలుగు తెర వెన్నెల సంతకం జయప్రద. ఆమె జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం. జయప్రద అసలు పేరు లలితారాణి. 1959 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించారు. ఈమె తల్లి పేరు రవణం నీలవేణి, తండ్రి పేరు రవణం కృష్ణారావు. జయప్రద తండ్రికి తెలుగు సినిమా పరిశ్రమతో సంబంధాలు కలిగి ఉండడంతో అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన వారు కృష్ణారావు గారి ఇంటికి వచ్చేవారు. జయప్రదకు చిన్నతనం నుండి వారి తల్లి నాట్యం, సంగీతం నేర్పించేవారు. జయప్రద తాను పెద్దయిన తర్వాత డాక్టర్ అవుదామనుకున్నారు. చిన్నతనం నుండే స్కూల్లో జరిగే కార్యక్రమాలతో పాటు ఆ ఊర్లో జరిగే పలు కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చేవారు. జయప్రద సంగీతం నేర్చుకోవడం వల్ల గాయని కూడా కావాలని కలలు కనేవారు. చిన్నతనం నుండే జయప్రద సున్నిత మనస్కురాలు. చిన్న చిన్న విషయాలకు భయపడేవారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవారు కాదు. ఒకవేళ అలా ఉండవలసి వస్తే తనలో తాను మాట్లాడుకుంటూ ఉండేవారు. జయప్రద చిన్న వయసు నుండే సినిమాలు బాగా చూసేవారు. ఆమె ఎన్టీఆర్ను కలవాలని అనుకునేవారు. ఒకసారి జయప్రద తండ్రి కృష్ణారావు మద్రాసుకు వెళ్తూ చిన్నారి జయప్రదను కూడా వెంటబెట్టుకు వెళ్లారు. ప్రత్యేకంగా వండిన పులుసు చేపల కూర, మామిడి పండ్లు తీసుకొని వెళ్ళి ఎన్టీఆర్ను వెళ్ళి కలిశారు. చిన్నారి జయప్రదతో తమ వెంట తీసుకువెళ్లిన వాటిని ఎన్టీఆర్కు ఇప్పించారు. ఎన్టీఆర్ తనను పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించి తన కోసం తయారు చేసిన యాపిల్ జ్యూస్ ఆమెకు ఇచ్చి తాగిపించారు. జయప్రదకు ప్రఖ్యాత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. దాంతో ఎప్పుడన్నా బాలసుబ్రహ్మణ్యం రాజమండ్రి వస్తున్నాడని తెలుసుకొని తన తమ్ముణ్ణి వెంటబెట్టుకొని ఆయనకు గులాబీలతో స్వాగతం పలికేవారు. జయప్రదకు సరిగ్గా 14 ఏళ్ల వయసు వచ్చినప్పుడు పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా ఆ కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు, దర్శకుడు కేబి తిలక్ ఆమెను చూశారు. తాను తీస్తున్న భూమి కోసం సినిమాలో జయప్రదను ఒక 3 నిమిషాల పాటు పాట ద్వారా ఆమెను సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి జయప్రద పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి అందులో తాను తీయబోతున్న నాకు స్వతంత్రం వచ్చింది సినిమాకు జయప్రదను ఎంపిక చేసుకున్నారు. ఆ సమయంలో ప్రభాకర్ రెడ్డి అప్పటి వరకు లలితారాణిగా కొనసాగుతున్న ఆమెకు జయప్రద అని పేరు పెట్టారు. తరువాత తమిళ దర్శకుడు కె బాలచందర్ జయప్రదను మన్మథ తిలై సినిమాలో ఒక ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇచ్చారు. ఈ సినిమాకు కథానాయకుడు కమల్ హాసన్. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు తమిళంలో అవకాశాలు రాసాగాయి. జయప్రదను తమిళ తెరకు పరిచయం చేసిన కె బాలచందర్ తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన అంతులేని కథ సినిమాలో హీరోయిన్గా చేశారు. ఈ సినిమాలో కమల్ హాసన్, రజనీకాంత్, సరిత తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమా 2 భాషల్లోనూ పెద్ద హిట్ అయింది. దాని తర్వాత సీతా కళ్యాణం సినిమాతో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మరింత చూరగొన్నారు. దాని తర్వాత శ్రీ రాజేశ్వరి కాఫీ క్లబ్, మాంగళ్యానికి మరో ముడి, భద్రకాళి సినిమాల తర్వాత చేసిన సిరిసిరి మువ్వ సినిమాతో నటిగా మరో మెట్టెదిగింది. ఈ సినిమాలోని పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. అదే సమయంలో కె రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందించిన అడవి రాముడు సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో జయప్రద, జయసుధ ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారిని తన చిన్నతనంలో కలిసిన సంగతి ఎన్టీఆర్కు గుర్తు చేశారు. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ ఓహో ఆ పిల్లవి నీవే అన్నమాట అని ఆమె భుజం తట్టారు. ఆ సినిమాతో తెలుగులో అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిపోయారు జయప్రద. అదే ఏడాది ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు నటించిన చాణుక్య, చంద్రగుప్త సినిమాలో కూడా నటించారు. దాని తర్వాత యమగోళ, తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాత్యం తదితర సినిమాల్లో నటించారు. దాని తర్వాత సన్నాది అప్పన్న సినిమా ద్వారా కన్నడ సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు. దాని తర్వాత కృష్ణగారడి, రంగూన్ రౌడీ, దొంగలకు సవాల్, సూపర్ మ్యాన్, శ్రీవారి ముచ్చట్లు, చండీప్రియ, ఊరికి మొనగాడు, అగ్నిపూలు, స్వయంవరం,
కృష్ణార్జునులు, దేవత, ఏకలవ్య, సాగర సంగమం లాంటి సినిమాలు చేశారు. సాగర సంగమం సినిమాలో ఆమె అద్భుత నటన ప్రదర్శించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి విజయాన్ని సాధించింది. దాని తర్వాత దాసరి నారాయణరావు రూపొందించిన మేఘ సందేశం సినిమాలో జయప్రద నటన తారాస్థాయిలో ఉంటుంది. ఊర్లో తిరిగే నర్తకిగా నటించింది. ఈ సినిమాలో జయప్రద నృత్యం అద్భుతంగా చెప్పవచ్చు. నిన్నటిదాకా శిలనైనా అనే పాటతో పాటు అనేక పాటలు జావలీల్లో ఆమె నర్తించి మెప్పించింది. కృష్ణ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన సింహాసనం సినిమాలో ఆమె నటనను దేశం మొత్తాన్ని ఆకట్టుకున్నారు. శోభన్ బాబుతో దాసరి దర్శకత్వంలో రూపొందిన స్వయంవరం సినిమాలో ఆమె ప్రేమించిన వాడిని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతిగా మదనపడే పాత్రలో ఆమె నటన అజరామరంగా చెప్పుకోవచ్చు. తెలుగులో హీరో కృష్ణతో కలిసి విజయ నిర్మల తరువాత ఎక్కువ సినిమాల్లో నటించింది జయప్రద. ఎన్టీఆర్తో దాదాపు 11 సినిమాల్లో నటించింది. 1978లో సర్గం సినిమా ద్వారా హిందీ పరిశ్రమకు వెళ్లిన జయప్రద హిందీలో కూడా వరుసగా పెద్ద హీరోల సరసన నటించారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు జయప్రద 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయకపోయినా నామినేటెడ్ ఎంపీగా ఎన్నికయ్యారు. కొంతకాలం కొనసాగిన తర్వాత యూపీకి వెళ్లి అక్కడ సమాజ్వాద్ పార్టీలో చేరారు. తర్వాత రాంపూర్లో ఎంపీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు. జయప్రద మంచి పీక్స్లో ఉండగానే ప్రఖ్యాత నిర్మాత శ్రీకాంత్ నెహతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిరువురికి పిల్లలు పుట్టలేదు. ప్రస్తుతం ఆమె సోదరుడు కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి మహానటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామైక్స్.